ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక యువకుడు నివసించేవాడు. అతను చెడు జ్ఞాపకాలన్నింటినీ మరచిపోలేని అలవాటుతో ఇబ్బంది పడుతున్నాడు. అతను ఎల్లప్పుడూ ఒకే విషయానికి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉండేవాడు. ఎవరైనా అతనికి జరిగిందని లేదా ఏదో జరిగిందని, తప్పు జరిగిందని అతను రోజంతా ఆ సంఘటన గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. అతని మనస్సులో అదే విషయానికి కొనసాగుతూనే ఉంటుంది. అతనిపై జరిగిన ఏదైనా చెడు సంఘటన కారణంగా అతను తన విధిని తనకు ప్రాణం పోసుకుంటాడు. అతను ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉండేవాడు. తనకు ఏదైనా తప్పు చెప్పిన లేదా చేసిన తన మానసిక సమస్యను ఇస్తాడు. ఆ యువకుడు జైన్ గురువు వద్దకు వెళ్లి తన సమస్యను చెప్పాడు. అతనికి చెప్పాడు అతను ఎలా ఆలోచిస్తూనే ఉన్నాడో, ఒకే సంఘటన గురించి పదే పదే ఆలోచిస్తూనే ఉన్నాడు మరియు పాత చెడు జ్ఞాపకాలను మరచిపోలేకపోయాడు. ఆ యువకుడి మాట విన్న తర్వాత సమస్య ఏ సమాధానం ఇవ్వకుండా జెన్ మాస్టర్ లేచి లోపలికి వెళ్లాడు. మఠం అతన్ని అలా వదిలేసి ఆ యువకుడు కొంచెం వింతగా భావించాడు. కానీ అతను తిరిగి వచ్చే వరకు వేచి ఉన్నాడు. కొంతసేపటి తర్వాత జెన్ మాస్టర్ తిరిగి వచ్చాడు. తన చేతులతో ఒక గ్లాసు నీళ్లు ఉన్నాయి. జెన్ మాస్టర్ వచ్చి దగ్గర నిలబడ్డాడు. ఆ యువకుడు కూడా అతని ముందు నిలబడి ఉన్నాడు. జెన్ మాస్టర్ ఒక గ్లాసు నీళ్లు పట్టుకుని ఉన్నాడు. చేతిలో నీళ్లు. అతను తన చేతిని నిఠారుగా చేసుకుని అడిగాడు, యువకుడు నాకు చెప్పు, ఈ తరగతి ఎంతసేపు వేచి ఉంటుంది? ఆ యువకుడు అన్నాడు, నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఈ తరగతి చాలా బరువు ఉంటుంది కొంచెం. జెన్ మాస్టర్ అన్నాడు, సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, నేను ఈ గ్లాసును పట్టుకుంటే ఏమి జరుగుతుంది? 1 నిమిషం ఇలాగే మనిషి అన్నాడు. ఏమీ జరగదు జెన్ మాస్టర్ అన్నాడు. సరే, ఇప్పుడు నేను ఈ గ్లాసును కొన్నిసేపు పట్టుకుంటే ఏమి జరుగుతుంది? గంటలు. ఆ యువకుడు అన్నాడు, మాస్టర్, మీ చేతులు మరియు చేతులు నొప్పి ప్రారంభిస్తాయి. అప్పుడు మాస్టర్ మళ్ళీ అన్నాడు, సరే, ఇప్పుడు నేను దీన్ని పట్టుకుంటే ఏమి జరుగుతుంది? రోజంతా 1 గ్లాసు నీరు. ఆ యువకుడు అన్నాడు, మాస్టర్, మీ చేతులు మొద్దుబారిపోవచ్చు, మీకు కండరాల ఒత్తిడి మరియు పక్షవాతం మరియు మీరు ఆసుపత్రికి వెళ్లాల్సి రావచ్చు. హాయ్ జెన్ మాస్టర్ అన్నాడు, గ్రేట్, కానీ గ్లాసు బరువు మారిందా? ఈలోగా ఆ వ్యక్తి అన్నాడు, లేదు మాస్టర్, బరువు తగ్గలేదు. మార్పు? అప్పుడు చేతిలో నొప్పి ఎందుకు వచ్చింది? కండరాల నొప్పి. ఆ బాలుడు మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు దీన్ని వదిలించుకోవడానికి నేను ఏమి చేయాలి? నొప్పి. జెన్ మాస్టర్ మళ్ళీ అడిగాడు. ఆ వ్యక్తి అన్నాడు, ఇది చాలా సులభం, గ్లాసు కింద పెట్టండి. జెన్ మాస్టర్ అన్నాడు, సరిగ్గా నేను వినాలనుకున్నది అదే. అప్పుడు అతను గ్లాస్ కింద పెట్టి ఇలా అన్నాడు, నా కొడుకును మీరు చూస్తున్నారు. జీవిత పోరాటాలు అలాగే ఉన్నాయి. ప్రజలు చాలా శ్రద్ధ చూపుతారు జీవిత సమస్యలపై. మీరు దానిని కొంతసేపు మీ మనస్సులో ఉంచుకుంటే, ఆ తర్వాత దానిని వదిలేస్తే అంతా బాగానే ఉందని మీరు భావిస్తారు. ఒక రోజు అప్పుడు అది మిమ్మల్ని హింసించడం ప్రారంభిస్తుంది. ఆపై మీరు ఆందోళనతో నిండిపోతారు, ఒత్తిడి మరియు నిరాశతో నిండిపోతారు మరియు మీరు ఏకాగ్రత పెట్టలేరు పై ఏదైనా మరియు విషయంపై. మనం మన జీవితంలో చూసుకుంటే మనమందరం దానిని కనుగొంటాము. మనమందరం మన జీవితంలో కష్టాల గుండా వెళతాము, కానీ దాని అర్థం మనం దాని గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తామని కాదు. బదులుగా మీ గత తప్పుల నుండి నేర్చుకోవడం ముఖ్యం మరియు మీ జీవితంలో ముందుకు సాగడం ముఖ్యం. మీరు అదే విషయాన్ని పట్టుకుంటే ఆ నీటి గ్లాసులాగా ఇది మీ జీవితంలో బాధను మాత్రమే తెస్తుంది. కాబట్టి గుర్తుంచుకోవడం ముఖ్యం. మీ ఒత్తిడిని మరియు చింతలను వదిలివేయడం. పగటిపూట ఏమి జరిగినా సాయంత్రం వీలైనంత త్వరగా అన్ని భారాలను దించుకోండి. రాత్రిపూట వాటిని మీతో తీసుకెళ్లకండి మరియు మరుసటి రోజు మీతో నిన్నటి ఒత్తిడి యొక్క బరువును మీరు ఇంకా అనుభవిస్తే అప్పుడు అది బలమైన సంకేతం. పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. గాజు కింద నీ మీద